తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని తెలంగాణ సాధు పరిషత్, గీతా సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాదు భక్తుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీశారని, నీచమైన చర్య అని లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించాలని, సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఔరంగజేబు అట్లాంటి వాళ్ళు అట్లాంటి రాక్షసులు చేసినట్టు ఈరోజు కూడా ఈనాటికి హిందూ దేశంలో కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల పైన కూడా ఈరోజు ఇటువంటి దాడి జరగడం అంటే ఈ హిందూ దేవాలయాల్లో ఆ రోజు పశువులను కోసి రక్తమంతా గుళ్ళల్లో చల్లేవాడు. ఈ రోజు అట్లాంటి మూర్ఖులు ఈరోజు పవిత్రమైనటువంటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే చేసినో వాళ్ళ పైన వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక హిందూ వారిని కానీ విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అందరం హిందువులను కూడా అందరూ వచ్చినాం కాబట్టి అది కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ప్రతి హైందవ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు ఏదైతే టీటీడీలో లడ్డూలలో కల్తీ నెయ్యి వాడి హిందువుల యొక్క మనోభావాలను కూడా ప్రతి ఒక్కరిని దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డిబేట్లు కూడా పెట్టకుండా ఆ నా కొడుకులను అందరూ తరిమేసి వాళ్ళందరూ కూడా శిక్ష విధించే విధంగా ఈ ప్రభుత్వం కానీ సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ కానీ ఇచ్చేసి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా శిక్ష వాళ్ళ మీద పడేటట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి హిందువులు ప్రతి ఒక్కరు హైందవ సోదరు మన అందరూ కూడా సపోర్ట్ చేసి ఎక్కడిదక్కడ ధర్నాలు చేసి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, అదేవిధంగా హిందూ సనాతన బోర్డు రక్షణ సమితి కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా ఎక్కడ జరుగుతున్నా కూడా వేరే మతస్థులను కూడా ఉద్యోగస్తులు కానీ అక్కడ వ్యాపారాలకు కానీ ఎక్కడ కూడా తావు లేకుండా చేసి మన యొక్క పవిత్రతను మనమే కాపాడుకోవాలి. కాబట్టి హిందూ సనాతన బోర్డును కూడా తీసుకురావాలి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మన దేవాలయాల పైన, మన విగ్రహాల పైన ధ్వంసం చేయడం కానీ, మరి మన తిరుపతి టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి పట్టించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు పంచడం, మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాలు ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం, వారి టార్గెట్ ఒకటే ఆ ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి, హిందువులను భయభ్రాంతులను చేయాలి. మరి లడ్డూలను కూడా ఈ లడ్డూ తయారీలో కూడా మన ఆ టీటీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి చూస్తే ఎన్నో గోశాలలు టీటీడీకే ఉన్నాయి. మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు. కానీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు. మరి ఆ ఆలయ లడ్డు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు, ఆ రుచికరమైనటువంటి లడ్డు, పవిత్రమైనటువంటి లడ్డూని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు, ఆ కొవ్వుని కలపడం అనేది మన హైందవులందరికీ కూడా నిజంగా కూడా మన ఆలోచించాల్సిన విషయమే. అందరినీ హైందవులను అవమానించినటువంటి ఈ దుశ్చర్య ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతమవుతున్నట్టు హిందూ దేవాలయాల పైన ఈ రోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరూ యువత కానీ వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి
రాష్ట్రంలో కానీ అన్ని కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈ రోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రాన్ని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలది, అక్కడున్న ఉద్యోగాలు ఈవో గాని, అక్కడ ఉన్న సిబ్బంది గాని వాళ్ళపై తగు చర్య తీసుకొని వెంటనే అక్కడ తొలగించి ఈ దాన్ని లడ్డుని పవిత్రాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా ప్రపంచ దేశాల్లో తిరుపతి లడ్డు అంటేనే తిరుపతి పోతుంటే మాకు లడ్డు తెచ్చిస్తే ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ పవిత్రాన్ని కాపాడాలని ఆ నాయకులని అక్కడున్న సిబ్బందిని కోరడం జరుగుతున్నది. ఎందుకంటే వివిధ మతస్థులు కూడా అక్కడ సాక్షాత్తు కలియుగదైవటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ పైన వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నాణ్యత లోపం ఏదైతున్నదో దాని పట్ల యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎవరైతున్నారో తమ ఆరాధ్య దైవంగా వెంకటేశ్వర స్వామిని భావించి నిలువు దోపిడీ చేస్తారు. వాస్తవ స్వామికి అర్పిస్తారు. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. టీటీడీ బోర్డు ఖచ్చితంగా కూడా రాజకీయ పునరావాసం కోసం టీటీడీ